మనం రాజుపాలెంలో ఇప్పుడు వచ్చేసాం మనం శేషమాంబ అమ్మ దగ్గరికి. నిజంగా ఈ కలియుగంలో ఇట్లా తపస్సు చేసి ఈ విధంగా సిద్ధి పొందిన వారు అసలు మన భారతదేశంలోనే ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదండి. ఇప్పుడు ఇది మనకి శేషమాంబ అమ్మగారు లోమఠం అండి. ఇది ఈ లోమఠం అంటే గుహ అన్నమాట. ఈ గుహలో ఆవిడ వెళ్ళి గుహలో నుంచి ఇప్పుడు మీకు వెనకన కనిపిస్తుంది కదా రూము, ఆ రూమ్లోకి లోపలికి ఉంటుందండి. ఆ గది లోపలికి ఆవిడ వచ్చేవారు. ఆవిడ ఎంతటి ధ్యాన స్థితిలో ఉండేవారంటే కేవలం పౌర్ణమికి మాత్రమే ఆవిడ దర్శనం ఇచ్చేవారు. తర్వాత ఆవిడ ఎప్పుడంటే అప్పుడు వారి అమ్మగారికి కళ్ళలో కనిపించి చెప్పడం, ఆ రోజున వారికి దర్శనం ఇవ్వడం జరిగేది. ఒకసారి మన శేషమాంబ అమ్మగారి యొక్క చెల్లెలు గారు అంటే మూడో చెల్లి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అమ్మ యొక్క జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. మా అక్కయ్య గారండి చిన్నప్పటి నుంచి అలానే కూర్చునేవాళ్ళు. మాకు ఊహ తెలియ దగ్గర నుంచి అలానే ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మన పాదుకులు అమ్మ ఏ విధంగా ఉండేవారు ధ్యానంలోనని కూడా మనం చిత్రాలు చూస్తున్నాము. అలాగే లోపల ఆవిడ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆవిడ యొక్క రూపాలు ఏ విధంగా ఉండేది, అలాగే చుట్టూ ఎట్లా పుట్టలు కట్టేసి ఉంటాయి. మనం పురాణాల్లోనూ ఎక్కడెక్కడ కథల్లో చదివేవాళ్ళు ఎవరైనా గురువులు ఋషులు ధ్యాన స్థితిలో కూర్చుంటే వారి చుట్టూరు ఏ విధంగా పుట్టలు కట్టేసేవి అని. కానీ ఇప్పుడు సజీవంగా మనం అది చూస్తున్నాం. మనం ఇక్కడ నిజంగా మనం మన శ్రీ సన్నిధి ప్రేక్షకులంతా కూడా ఎంతో ధన్యులం అండి. నిజంగా అదృష్టవంతులం. మీరంతా కూడా ఖచ్చితంగా ఇక్కడికి రాజుపాలెంకి రావాలి. మీకు ఆల్రెడీ ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది అడ్రస్ ఉంది, అలాగే వారి ఫోన్ నెంబర్ కూడా ఉన్నది. మీరు వారికి కాల్ చేసి ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఈ శతాబ్దంలో ఇంత గొప్ప యోగిని మన మధ్యలో ఉన్నారు అనే విషయం మన ప్రపంచానికి తెలియజేయాలి. అది కూడా మన తెలుగు ప్రాంతంలో ఉన్నారు ఇంత స్థితి పొంది అనే విషయాన్ని మనం అందరం కూడా ప్రపంచానికి తెలియజేయాల్సిన సమయం ఇది. కాబట్టి మీరంతా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడంతో పాటు ఇక్కడ ధ్యానం చేయాలండి. ముఖ్యంగాను ధ్యానం చేస్తే మీరు ఆ స్థితిని పొందవచ్చు, ఆవిడ యొక్క దర్శనాన్ని మీరు పొందవచ్చు. ఇక్కడికి నేను 1 సంవత్సరం క్రితం రావడం జరిగింది. ఎలాంటి వీడియోలు కానీ ఏవి కానీ తీసుకోవడానికి నాకు అనుమతి దొరకలేదు. ఇక్కడ అమ్మ యొక్క ఆజ్ఞతో రావడం జరిగింది. వారు ఖచ్చితంగా ఈసారి ఇక్కడికి వచ్చి వెళ్ళాలి అనేది మన లోపల సంకల్పం పెట్టడం వలన మనం ఇక్కడ రావడం జరిగింది. మన ద్వారా ఎంతోమంది యోగులు ఋషులు అలాగే సాధకులు అందరూ కూడా పరిచయం అవుతున్నారు, మనందరికీ ఆశీస్సులు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు శేషమాంబ అమ్మగారు దాదాపుగా 100 సంవత్సరాలకి వయసుకి దగ్గర పడ్డారు. వారు ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు చక్కగా కూర్చుని మనకు ఎన్నో విషయాలు ఆవిడ అమ్మ గురించి చెప్తూ ఉండేవారు.
అమ్మ కాస్త అమ్మ గురించి మాకు తెలియజేయండి అమ్మా. ఏం చెప్పమంటారు ఆమె గొప్పతనం చెప్పి? ఆమె గొప్పతనం చెప్పాలంటే మనకి సాలట్రల్లా. ఎందుకంటే ఆమెకి వద్దనుకున్నారు కదా. ఏ వయసులో ఆవిడ ధ్యానానికి వెళ్ళిపోయారమ్మా? ఈ వయసు ఆ వయసు అని ఏం కాదు, అసలు మొదలు పెట్టుకున్నారు. అంటే సంవత్సరం పిల్ల కానించి ఒక రకం, 5వ సంవత్సరం వచ్చిన కానించి ఇంకో రకం. బడికి పంపిస్తే బడికి పోకుండా చెట్లలో కూర్చొని గుట్టల్లో కూర్చొని అక్కడ ఇదయ్యారు. తర్వాత 7వ సంవత్సరం వచ్చాక నాకు ఈ ప్రపంచంతో పని లేదన్నారు. లోకం ఇది సరైనది కాదమ్మా అన్నాను. ఏ లోకంతో పని లేదు, మీ తల్లిదండ్రులు నా ముందు ఉంటే చాలు, ఏం పర్వాలేదు. అట్నే సాధించింది. ఆమెకి 15-16 సంవత్సరంలో గుంటూరు పోవాల్సి వచ్చింది. గుంటూరు పోవడానికైతే మా పరిస్థితి బాగలేక గుంటూరు పోతున్నామమ్మా రమ్మంటే నేను రాను, ఇంటికి తాళం వేసుకొని పొమ్మన్నది. నేను ఇంతవరకు పిల్లల్ని వదిలిపెట్టినాము, ఎక్కడికి పోయినా నీ జానానికి లోటు లేకుండా చూస్తామని తీసుకుపోయాను. ముందు అరండేలిపేట 18వ లైన్లోకి పోయినాం. అది బ్రహ్మంగారి గుడి. అంతా కూర్చొని ఉంటే పోయి తొంగి చూస్తుంటే బాను పోయింది. ఈశ్వరమ్మ గారి గదిలో పటం సట్టం కూర్చుంది. ఎవరెవరు పోవటానికి పోరాడు పోయి అటకాయించారు. కానీ లోపల పోయినాక అటకాయించడం ఎవరు శాతకాల. ఈశ్వరమ్మ దగ్గరికి ఈశ్వరమ్మ పటం దగ్గరికి పోయింది, వెనక మాకు కూర్చుంది. ఏంది అట్లా పోతే ఎట్లా అంటే అది నేనేం చేసామమ్మా, ఉండటానికి మా అమ్మాయి ఆమె పద్ధతి అది. 3 రోజులు లేచి అట్లా ఎట్లా పడితే అట్లా బాగొచ్చునా, మీదని నాకు తెలియదు కదా, నాదని నేను పోయాను అన్నారు. అటే కూర్చో అన్నారు. ఇట్లాంటివన్నీ ఊడతూపులోళ్ళు మీరు, మీ మాటలకి నాకేం ఇది కాదు, నా అవసరాన్ని బట్టి నేను నడుస్తాను. ఆ గదిలో పోయి కూర్చోండి, ఈ గదిలో పోయి వాళ్ళంతా వస్తారు, వీళ్ళంతా వస్తారు, ఇవన్నీ వచ్చి మాటలు, నాకేం సంబంధం లేదు. ఆమెతో కూర్చొని 15 రోజులకు లేచింది. జనాభా ఎక్కువైనారు, వాళ్ళు చెప్పాలి మనం చెప్పాలి. ఒక రోజు వాళ్ళ నాన్నగారు అంటే మన పరిస్థితి బాగలేదు కదా, ఆ చెట్టు కింద వండుకొని ఈగలు వాళ్తున్నాయి. తాగి వచ్చాడు, అట్టా ఇట్టా ఇక్కడ తాగిన వాళ్ళు పనికిరారు అంటే కనుక వెళ్ళిపోమంటే ఎటు వెళ్ళిపోయినాయి అనుకున్నాం. అంతదాకా లేచి 11:30కి లేచింది. ఏంటి గొడవ అన్నది. ఇట్లా అంటే నమ్మ రాధమ్మ గారు అన్న. అంతే కదా, పొద్దున్నే వంకాయలు తెచ్చుకోండి అని 15 రూపాయలు ఇచ్చింది. వంకాయ కూర అంటే ఇష్టం వాళ్ళ నాన్నగారికి. పోతే ఇన్ని వంకాయలు పెట్టాడు, అవన్నీ గొవ్వ వండించుకొని తిన్నాడు. ఉసుగప్పుకొని ఈగ లేదు, దోమ లేదు, పరిశుభ్రంగా ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయినారు. ఎందుకున్నాము అని వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారు, నలుకొని రోజుకున్నారు. ఇక తర్వాత పులిమర్తి సుబ్బారావు గారి సొంతం అక్కడికి 2 మైళ్ళ దూరం ఉంటుంది. అక్కడికి పోయి చూసి వచ్చాడు. ఇక్కడ రమ్మంటున్నారు, కూర్చోబాకు ఈ పూట ఇట్లా వెళ్ళాలి. సరే రాత్రి 1ంటికి లేచింది. లేచాక వీళ్ళందరూ నువ్వు పోవద్దమ్మా, నువ్వు ఉండు, ఏం పర్వాలేదు, మా నాన్నగారు ఎక్కడుంటే అక్కడ ఉండేదాన్నే కానీ ఎట్లా పడితే అట్లా ఉండేదాన్ని కదా. మా తోడుపాడు 2 మైళ్ళ దూరం నడిచి వచ్చింది. అక్కడికి పోయినాక ఈ మూల కూర్చుండి, ఆ మూల కూర్చుండి, ఈ మూల ఎక్కడ కూర్చోవడం ఇష్టం లేదు. అంగు అనే బ్రహ్మంగారు పటం ఒకటి, కృష్ణుడి బొమ్మ ఒకటి ఉండేది చేతులు అట్లా కలుసుకొని. చివరికి నేను ముందే కాస్త బాగు చేసి చేద్దామని 2 ఇటుకరాళ్ళు పెట్టాయి. వచ్చిందే ఇటుకరాళ్ళ మీద కూర్చుని ముసుగేసుకొని ఇంకేం లేస్తుంది. 5 రోజులు వేసింది. సరే తర్వాత వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి
నీకేం పర్వాలేదు ఉండని. అంతలో ఒక రంగన్న బాబు ఒకడు చేరి పేదోళ్ళు అని మరి ఎక్కడ తెచ్చాడో ఇంకతో వంట సామాను పక్క గుడ్డలు బియ్యం పప్పులు మోసుకొని రేత్రి 11:30కి మోసుకొని వచ్చారు. ఇక్కడ ఎవరు అమ్మగారు ఉన్నారంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళు కొంచెం పేదరికంలో ఉన్నారంటే ఎక్కడ అంటే మేమేనయ్యా అన్నాం. తీసుకొచ్చి ఆడబెట్టి రేపు పొద్దున వచ్చి మాట్లాడుతామన్నారు, వెళ్ళిపోయారు. అంతలో పక్కన ఉన్న వాళ్ళందరూ ఏదో మిల్లులో పోయి జీవిస్తుంటారు. అడగంగానే చీటీ ఇచ్చారంట. పొద్దున్నే తెల్లారుదామని పోవాలము, చిన్నబాబు ఉన్నాడుగా ఒక పిల్లలు గొప్ప చెప్పి మాతోటి వచ్చేయండి అన్నాడు. అంతలోకి లేచింది, ఇట్లా అమ్మోళ్ళు రమ్మంటున్నారు పోవాలి అనేకలే నేను పోవాలనా. ఏం చేశానమ్మా, మరి పిల్లలు ఉన్నారు కదా పసి పిల్లలు అన్న. సరేలే వెళ్ళకుండా అక్కడ పోయిండు అన్నది. మళ్ళీ స్నానం చేసి కూర్చొని పొద్దున్నే వాళ్ళు వచ్చి రమ్మంటే నేను రాలేమాట. సరిపోయినాక రేత్రి వీళ్ళు రావటం అన్నీ తీసుకొచ్చాడు పడేయటం 3 నెలల వచ్చి వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి. ఒకళ్ళు అయితే పెద్ద షావుకారి, పెద్ద పట్టు పంచెలు పట్టు చీరలు కావిడి మీద వేసుకొని పానకం వడపప్పు తీసుకొని అన్నీ తీసుకొని వచ్చాడు పాద సేవ చేయాలి. అప్పుడే లేచింది. సరే అదంతా మాకు అట్లాంటివి అవసరం లేదు, అలాంటివి అయితే ఇక్కడికి వచ్చే పనే లేదు అంటే సరేనా అన్నీ తీసేసి ఊరికనే కూర్చున్నారు. ఏమో దీపారాయణ చేసి టెంకాయ కొట్టి ఏమే ప్రసాదం ఇచ్చింది అంతా తీసుకున్నారు. తీసుకుంటూ ఆ చెయ్యి పెడతా అట్నే పోయింది. ఎంతసేపు అని కూర్చుంటారు వాళ్ళు? 11 దాకా ఉన్నారు, ఆ చెయ్యి రాలేదు. ప్రసాదం పెడుతూ అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. దాని మీద మేము ఉండలేము కదా, వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళీ 9 రోజులు లేచింది. ఏరి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అన్నది, అమ్మ నీతోటి పడి ఎవరు కూర్చుంటారు తల్లి, వాళ్ళు వెళ్ళిపోయినారు. తెలుసుకొని కొత్తవాళ్ళు కదా, తెలుసుకొని ఒకరికొకరు మళ్ళీ రానే వచ్చారు. వస్తే ఎవరికి సంబంధం లేదు. నేను మాట్లాడను, మీకేం చెప్పేదాన్ని కాదు, ఇది చెప్పేవి కావు. ఎవరికి వాళ్ళు చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళు ఏం చూసుకుంటారు. కాసేపు కూర్చున్నారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. 20 రోజులకు వేసింది. అయితే నెలకి లేచింది. ఆ నెలకి లేచినప్పుడు స్వామి పడిగి పెట్టున్నాడు నెత్తిన, నాగేంద్ర స్వామి పడిగి పెట్టి ఉండేది కదా. అక్కడ ఉన్నోళ్ళు చూసి ఒమ్మ పాము అన్నారు. ఆ కట్టెలు ఉంటే కట్టెలకు వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళు వచ్చి ఆ సువాసనలు చూసుకొని వెళ్ళిపోయారు. ఇక ఈ సత్రం గల పొలిమర్తి సుబ్బారావు గారు వచ్చి జనాభాను ఆపటం కష్టం అమ్మా, ఏదైనా కొట్టుకొని వస్తే మాకు అపర్దిష్ట వస్తుంది, రాబాకు చెప్పు అని నన్ను అన్నారు. నాకు అవన్నీ తెలియవు నాయన, మీ సత్రం మీరు చెప్పండి అన్న. నేను చెప్పాను అనుకో ఇసురు అవసరం పారేసేయని అవుతాను కానీ జనాన్ని ఆపడం కష్టం అన్నాడు. పోయి అమ్మ దగ్గరికి పోయి ఇట్లా సంగతి అమ్మ అన్నాడు. అది నీ ఇష్టం అయ్యా, మాదేం లేదు, మంచి పని చేశారన్నారు. వస్తున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక 1 గంట అయ్యారు మళ్ళీ సమాధి నిష్ఠలోకి వెళ్ళిపోయారు. సరిగా అప్పుడు 20 రోజులు చేసి ఆ జనాభా పట్టలేక వేరే దడ్డావారి సత్రం ఉంది, అది చేస్తే బాగుంటుందని తాళాచేయి తీసుకొచ్చారు. 3 నెలలకి లేచింది. అమ్మ ఇట్లా అంటున్నది, సత్రం ఉందంటే మంచిది, అందులో పోవాలంటున్నారు నాన్నగారు అన్న. అదే ఈ పులిమర్తి సుబ్బారావు గారు వాళ్ళు వచ్చి మీరు పోవద్దమ్మా, మీరు ఉండొచ్చు, మీకు వసతులు ఏర్పాటు చేస్తాం. మా నాన్నగారు ఎక్కడుంటే వాళ్ళని బొమ్మను, మా నాన్నగారు సాటును ఉండేదాన్ని కానీ నేను ఎక్కడ ఉండేదాన్ని కాదు. మా తోటిపాటు నడిచి వచ్చింది.
మైల్ దూరం ఉంటుంది. వచ్చి అందులో పోయి చెప్పాలి, అడిగిన వాళ్ళకల్లా సమాధానం చెప్పింది. ఒక గది బాగు చేసుకుంది, కూర్చుంది. 11 నెలలకి లేచాడు. అప్పుడు కనిపెట్టుకోనండి, అప్పుడు జనాభా ఎక్కువైపోయారు. అది గొప్ప ఇది గొప్ప అని ఏదో ఇక్కడ అన్నదానం దొరికితే మంచిగా అది ఇది అని చేశారు. అక్కడి నుంచి వద్దనుకున్నాం, మాకు అన్నదానం చేసే పని లేదు అనుకున్నాం. సరేలే, అంత గొప్ప ఇది సామాన్యమైన స్థితి కాదు, అంత గొప్ప ఇంత గొప్ప ఈ సత్వం ఎక్కడ ఉంది, ఇదంతా తీరగట్టిస్తాం, మీకు ₹1,00,00,000 ఇస్తాం, ఏదో ఇల్లు ఇస్తాం, అందులో వండి చిన్నపిల్లలు కదా కట్టేటప్పుడు అడ్డం వస్తారు కదా. అయ్యా మాకు ఇంతవరకు అట్లా అమ్మ చెప్పినట్టు తినేవాళ్ళని కానీ మాకొద్దు నాయన, మేము 10 ఎకరాల పొలం ఉంది, ఇల్లు ఉంది, ఇది పొలంకి వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం నేను అని అంటే, కాదు కూడదమ్మా అని అన్నాడు. మాకున్న ఆచరణ మేము చెప్పాము, ఇక మీకున్న ఆచరణ చెప్పారు ఇంకా ఏం జరుగుద్దో తెలియదు, మమ్మల్ని అడిగే పని లేదన్న. అంతలోకి వాళ్ళు నిలబడి దర్శనం ఇచ్చింది. ఇంకేం చేస్తారు, జనం 1,00,00,000 మంది జనం వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, ఇది ఒక లెక్క అనుకున్నారు. తలుపులు వేసి అది గొప్ప ఇది గొప్ప అమ్మ, మీకు అన్నీ సౌకర్యం చూపిస్తాం, పిల్లలకి మంచి చెబ్బలు అన్నీ చేయగలను కనుక ఒకటి మీరు సంతకం చేయండి, ఏం అవసరం లేదు, నేను రాసిన దాని మీద సంతకం చేయండి అన్నాడు. సంతకం చేయాలమ్మా, మాట చాలదా అన్నది. సంతకం చేస్తే ఇంకా బలం అమ్మా అన్నాడు. ఇట్లాంటి సంతకాలు అడిగితే నువ్వు ఇక్కడ నిలబడలేవు, వెళ్ళిపో. ఎంత మమ్మల్ని పీడించాడు, కష్టాలు పెట్టి ఎన్ని కష్టాలు పెట్టినా మేము పడలేదు, పలుకొని ఎట్నో కట్టాం కళ్ళకి వచ్చేదాకా పెట్టెలో పెట్టుకుని తీసుకుని సొంత ఊరు సొంత ఇల్లు వచ్చేసాం. అవును, పెట్టెలో పెట్టుకుని తీసుకొచ్చారా? అంత జాడీలు పెట్టుకుని పెట్టెలో పెట్టుకొని తీసుకొని వచ్చాం. ఆ లారీ వాడు ఏం చేశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్తాడు, ఇంత గొప్ప అంత గొప్ప అని తెలిసిపోయింది కదా అని చెప్పి, కాబట్టి వాళ్ళలో కలిశాడేమో అని భయపడ్డా. కలవకుండా నాకు లేవు ఈ లేవులని మలిపించి ఎట్నో ఒకటి ఆకితో తెచ్చి దించాడు. వాడి దారి వాడు వెళ్ళిపోయినాడు. ఇక అంతలో తెలుసుకుని ఒకళ్ళకి ఇద్దరికి ఏది తెలుసు, కానీ ఇక్కడ సంగతి ఎవరికి తెలియదు. వాళ్ళు మేము వచ్చి ఎన్ని సర్దుకుంటుండేవారు కదా, వాళ్ళు రానే వచ్చారు. ఆమె చిన్నతనం ఉన్న మంచంలో పడుకోబెట్టాం, చెక్క మంచంలో, ఇంత పిల్లలాగా ఉంది. ఊరు పెద్ద మున్సిపల్ గారు డాక్టర్ గారిని పిలిస్తే వచ్చి చూసమ్మ రంధ్రం వెలుగుతుంది, అది యోగం కానీ మనం కదిలిచ్చేది కాదమ్మా, ఆమె రావాలంటే వస్తుంది, లేకపోతే లేదు. తెలిసిన వాళ్ళే డాక్టర్ గారు అన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నాను. అంతలో గుంటూరు వాళ్ళు వచ్చారు, వచ్చి మాకు చెప్పకుండా వచ్చారు, అది ఇదని చెప్పాల్సినంత పని లేదు అనుకున్నాం. ఇక్కడ అప్పుడు కాస్త ఏమీ దొరకవు, కడ్డీలు కూడా దొరకవు. బెల్లం కొండపోయి తెచ్చుకొని 4 పక్కల పసుపు పూసి బొట్టు పెట్టి కర్పూరం వేసుకొని మంచం అంత అయిపోయింది. అది ఎంత జాగా ఉందో అంత మనిషి అయిపోయింది. మదరపోయిన మామిడి పండు ఎట్లుంటుందో అట్లయిపోయింది. అందరు చూస్తున్నాం, అమ్మ ఆ తల్లిని అంటుకొని వైద్యం చేసే మాత్రం పడవ మేము అందరు చెంపలు వేసుకొని వెళ్ళిపోయినారు. సరే అక్క ఇదంతా మాకెందుకు, ఆమె చెప్పినట్టు వినట్టమేననుకున్నాం. తర్వాత మళ్ళా 11 నెలలకి అంచుకోవడానికి అధికారం ఇచ్చింది. అంతలోకి మన వాడు తహసీల్దార్ గారు ఊళ్ళో ఎక్కడో తెలుసుకొని వచ్చారు. వచ్చి రావటానికి గడగడలు వణికాడు. సరే ఏం పర్వాలేదు ఆయన ఒకటికి రమ్మను వచ్చాడు. ఇక అక్కడి నుంచి రావటం, వారం రావటం, ఇక్కడ ఏం కావాలని అడగటం, చేయటం ఇవన్నీ మాకు అవసరం లేదు. మేము గెంజో గట్టుకు ఉన్నాయే తాగుతాం, ఇవన్నీ అవసరం లేదయ్యా. అంత చిన్నపిల్లలు
చిన్న పిల్లలు కూడా నేను తాపేంత దాకా తాగరు. ఆ నీళ్ళు పోసి ఉంటే శుభ్రంగా పనుకుంటారు. ఆ తర్వాత అది గొప్ప ఇది గొప్ప. ఆ తహసీల్దార్ గారు మన వాళ్ళు అతను నిలబడ్డాడు, అదేని ఇదేని ఎన్ని పొట్టి పెట్టించి కాస్త ఆ గది కట్టించాడు. అప్పుడు దర్శనానికి అవకాశం ఇచ్చారు. ఆ వేల జనం చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఎవరు వచ్చినా మనకు అవకాశం లేదు, దొరకటం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలకి మళ్ళా గదికి వచ్చింది. ఏకదాటికి 5 సంవత్సరాలు బయట కనపడలే. ఇక తర్వాత మళ్ళీ మూసుకొని పోయింది. అది 24 గంటలే ఉంటుంది. అది తెర ఊడిపోతే మళ్ళీ ఎప్పుటాలని వేసుకుంటుంది. ఆ పద్ధతి అది. అది అయిపోయింది. పుట్ట అయిపోయినాక ఇంకేం చేస్తారు ఎవరైనా. అది అయిపోయింది. చాలామంది వచ్చారట మన వాళ్ళు. ఏదో చేయాలి, ఏదో చూడాలి, ఏ అవసరం లేదు. అమ్మ చెప్పేంత దాకా మాకు తోటి పని లేదు. అట్లనే కాలక్షేపం చేసాం. ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చింది. వాళ్ళకి అయ్యి వాళ్ళు వచ్చారు, చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అది జరిగిందయ్యా మాకు. ఒక బాబు ఉన్నాడు. అమ్మగారి కంటే అద్భుతం. బాబు చేతుకులు అటుకులు వస్తాయి, నిమ్మ పండ్లు వస్తాయి, ఖర్జూర పండ్లు వస్తాయి, పాలు వస్తాయి. వాళ్ళకి ఒంట్లో బాగలేదనుకో వాళ్ళ ఒళ్ళు కూర్చొని గడ్డం గీకి వాళ్ళకి ఇచ్చి వస్తుంటాడు. మనకి ఎందుకు నాయన అంటే ముఖం అంతా చిట్టించుకుంటాడు. ఇంకా తర్వాత తెలుసుకొని ఇక అవసరం లేదులే అనుకున్నాడు. ఇక సాటికి వెళ్ళిపోయాడు. మరి ఎవరికెవరు? అంతే కదమ్మా. శరీరం అనిత్యమైందే కదా. అది సాటికి వెళ్ళిపోయినాడు. ఏదో అయిపోతుంది అసలు. మేము బ్రహ్మంగానే నమ్ముకున్నాం. ఆయన మీద ఆధారం చొప్పునే మేము బతుకుతున్నాం అయ్యేంతవరకు. ఇంకేం లేదు. 1000 కోట్లు ఇస్తామన్నా మాకు అవసరం లేదు, 100 ఇస్తామన్నా మాకు అవసరం లేదు. ఇప్పుడు డబ్బులు కావాలంటే ఆయన నుంచి వస్తాయి, ఇస్తామన్నప్పుడు వస్తాయి, కానీ వచ్చేప్పుడు రావుగా. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? రావు. అడగడానికి అవకాశం లేదు. ఏదో జరిగిపోతుంది. తలా సోడి బియ్యం తెచ్చి పెడతారు, కాలక్షేపం చేస్తాం. ఇట్లా ఏదైనా అవసరమైన మాకపోవడం అని ఇట్లాంటివి వచ్చినప్పుడు కాస్త భక్తులు ఏర్పడ్డారుగా, తలాగా తెస్తారు, కాసేపు వండుకుంటారు, తింటారు, వెళ్ళిపోతున్నారయ్యా. ఏ మాకపోవడానికి వస్తారు. బాగానే ఖర్చు ఉంది. ఆ ఖర్చుకు దానికి అయిపోద్ది. మనకి మిగిలిచ్చి రేపు ఉంచుకోవాలని ఏమి లేదు. అది మీరు ఎంత పూర్వజన్మలో ఎంత చేసుకుంటేనే మరి ఇలాంటి యోగులందరూ మీ కడుపును పుట్టారు కదమ్మా. ఇప్పుడు తర్వాత 4వ అమ్మాయి కూడా ఉంటానే నాకు జబ్బు చేసింది. సత్తన పెళ్ళి చేసుకోకపోయినా లాభం లేదన్నది. చేసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. ఊళ్ళో డాక్టర్ని పిలిచి, డాక్టర్ గారు అమ్మను మనం బతికించుకోవాలా, అమ్మ నేను చెప్పేది ఏముంది, రేపు పొద్దున మాట్లాడదామన్నాడు. డాక్టర్ వెళ్ళిపోయాడు. అక్కల్ని పిల్లనంపి అమ్మకి ప్రాణం పోస్తాను, మీరు అమ్మని కాపాడుకోవాలి అని చెప్పి నేను జనంలో పోయి వస్తాను. పోయింది, ఆ జనంలో పోయింది, జనంలోనే వెళ్ళిపోయింది. ఇంతవరకు లేదు. ఇప్పుడు 3వ సంవత్సరం, 4వ సంవత్సరం. 4 సంవత్సరాల నుంచి అమ్మాయి అట్లా బయటకు అక్కడ జనంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడున్నారా అక్కడ ఉన్నారా అనే అవకాశం లేదు కదా. మనకు కనపడితే కదా అనుకోట. అది ఈ గొప్పతనంతో నా గొప్పతనం చెప్పొద్దు. నేను వస్తానో రాను, మీరు అమ్మమ్మడికి జాగ్రత్తగా వాళ్ళ అక్క వాళ్ళకి చెప్పిపోయింది అయ్యా. ఇది ఆమె చరిత్ర కావాలంటారు, ఆమె ఫోటో కావాలంటారు. యాడ్ నుంచి వస్తే ఆమెకు అవసరం లేని ఇది ఇక్కడ జరిగే సంగతి. అందుకని ఈ గొప్పతనంతో మనకేంటి, వాళ్ళెవరు వీళ్ళు ఎంతసేపు గొప్ప చెప్పినప్పుడు సంతోషిస్తారు. దాంట్లో ఏదైనా ఇవ్వట్టుగలిగేటప్పుడు ఎట్లా అంటారు? కనుక మనకు అవసరం లేదు. ఈ మధ్య ఏదో నమ్ముకున్న వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు. అట్లాంటి వాళ్ళు చేరుతారు. ఏ కాయకుండా తెచ్చి పెడతారు. ఏ బియ్యం లేకుంటే తలా ఇప్పుడు తెస్తారు. శుభ్రంగా తింటున్నాం అయ్యా వండుకొని. పిల్లలంతా నా దగ్గరనే ఉన్నారు. వాళ్ళకి ఆశ లేదు. అల్లుళ్ళు ఎంత మంచి వాళ్ళు కావాలా?
మేము మనకి ఓ చిన్న పిల్ల చూసుకోండి ఆ, అని వదిలిపెట్టడం ఎంత గొప్ప. అవునమ్మా. లేకపోతే నువ్వు అక్కడ ఉంటే నాకెవరు చూస్తారని కోపపడరు. అవునమ్మా. అది ఆ పిల్లలు కూడా అట్లాంటి వాళ్ళే. ఉమ్, కనుక మనం అంత మనసు ఉన్న వాళ్ళని కాదనటనేది తప్పు కదా. అవును. చాలా అనుకున్నాం, ఇట్లా ఉంటున్నాం నాన్న. ఉమ్, ఇక మీ ఊటోళ్ళు ఉండాలా, చెయ్యాలి ఇదంతా. అలాగే ఇప్పుడు మీకు ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారమ్మా ఇప్పుడు ఏమన్నా? ఆదుకో అంటే నాకు 100 రూపాయలు కావాలన్న వాళ్ళు ఎవరు లేరు, ఉమ్, లేకుండా బాగాలేదు. ఉమ్, ఎవరో ఒకళ్ళు ఆ కాసేపు వస్తారు, ఆదుకొని పోతారు. ఉమ్. కానీ ఇంకా వైభవంగా చేయాలని మీకు ఏమైనా అనిపిస్తుందా అంతాను? నాకు అసలు లేదు. ఇది కట్టాలంటేనే నా వల్ల కదా. అటువంటి సమయంలో కట్టాల్సి వచ్చింది. ఒకళ్ళు నిలబడ్డారు, డబ్బులు ఇచ్చేవాడిని కానీ నేను నిలబడేవాడిని కానీ మా మేస్త్రిని పిలిచాను, ఇట్లా చేయాలని. చయానికి వాళ్ళు డబ్బులు పంపించడం, ఆ మేస్త్రి చేసిపోవటం, అది అయిపోయేదా రంగులు అయ్యేదాకా ఉన్నాడు. ఆ మేస్త్రికి డబ్బు చేసి వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ బతికి వచ్చాడు. అక్కడ మన దగ్గరలో 10 ఏళ్ళ అవతల బ్రహ్మంగారి గుడి ఒకటి, నేను గొలిచేది బ్రహ్మంగారిని. అక్కడ అనుకోకుండా లింగమ్మని దొరికింది, విజయవాడ నుంచి వచ్చి. నేను కట్టిస్తానమ్మా అంది. ఆమె ఇష్టం, ఆమె భక్తుల ద్వారా ఆమె ఇష్టం, ఆమె ఎట్టని కానీ బ్రహ్మంగారి గుడి ఒకటి నిలబెట్టింది. విగ్రహానికి కూడా 40,000 ఇచ్చింది, ఆమె స్వర్గానికి పోయింది. అది బాగుంది. ఇప్పుడు అక్కడ ఒక గది అయిపోతే నిత్య దీపారాయణ చేసేవాళ్ళు లేరు. అందుకని వెయ్యాలని ఇప్పుడు ప్రయత్నం చేసుకుంటున్నాను. అందుకేమన్నా అవకాశం దొరికితే ఇస్తారు, లేకపోతే అది అంతటా అదే కావాలి. అది అసలు జరుగుతుంది ఇక్కడ. ఇది అసలు బ్రహ్మంగారు ఎట్టుంటే దేదీప్యమానంగా ఉంటాడు. అది శేషమాంబ అమ్మ, మరి నీకు ఎప్పుడైనా సమాధిలోకి వెళ్ళిన తర్వాత మీకు కనిపించేవారండి? మీకు వచ్చి చెప్పేవారా? ఆ మాటలు అవి ఉంటే తల్లి, తండ్రి, బిడ్డ, చెల్లి ఆ కోరికలు ఉంటే ఆ ధ్యానమే రాదు. ఎప్పటికైనా కదటి కోసం ఏదో ఒక రూపైనా తనకి లేకపోయినా అయ్యో వాళ్ళు బాధపడుతున్నారనే అవకాశం అనిస్తుంది. అట్లాంటి అవకాశం ఏమి లేదయ్యా. ఇప్పుడు 4వ అమ్మాయి కూడా అట్లాగే వెళ్ళిపోయింది. పోయినా కూడా ఆ కోరికుంటే వాళ్ళే డబ్బులు రావు. అది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ మాత్రం ఎక్కడ వచ్చి ఆవిడ మొక్కుకుని వెళ్తే మాత్రం అందరికి బాగా జరుగుతుందని అందరూ చెప్తారు అని అంటున్నారు. అది నాకు తెలియదు, అంటున్నారు. నిర్మలంగా ఉంటుంది, మాకు పర్వాలేదని. కానీ ఇబ్బంది పడాల్సిన ఈ ఊళ్ళో సగం మంది కోడళ్ళు ఉన్నారు. అత్తయ్య నువ్వు అట్లా కొనుక్కొని ఉంటే ఎట్లా, నువ్వు ఉండి అవపడుతుంటే చాలు మాకు అంటారు. అది చాలుదా నాకు? అంతే కదా. ఆపద వచ్చినప్పుడు ఏమనుకుంటారో ఏం కథ, వాళ్ళ పనులు అవుతున్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను నా ద్వారా అయిందని నేను చెప్పేవాళ్ళని ఎవరూ లేదు. అది బాగుంది. చాలా మంది ఇటు వచ్చి చేసుకొని పోవాలని అని చాలా మంది ఊగారు, ఫోన్లు చేస్తున్నారు. ఎట్లనే చేసుకోండి, మాకు తెలియదు. కొంచెం అవకాశం నీకు ఇచ్చారయ్యా, ఎవరికి లేదు. అవునమ్మా. పర్వాలేదు. ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం సుగంధ పరిమళాలు, సువాసన, అది గొప్ప అన్నిటికంటే. అది వస్తూనే ఉన్నది మొత్తం, మరి మాటలు కాదు. ఇంకా ఇది పోయినాక, ఇంటికి పోయినాక ఇంకా మీకు స్వప్నావస్థలు ఏదైనా అవపడవచ్చు. కనుక అది చూసుకొని ఏదైనా చేయాలంటే చేయండి, లేకపోతే లేదు, ఏం పర్వాలేదు. నాకేం తెలుసు, అవపడతాడు. మొన్న ఎప్పుడో కూడా అమ్మాయి నాకు అన్నది, ఆమె 2 ముగ్గురు చూసా, 4 వాళ్ళకి లేవు. ఆయన ఇష్టం కదా. నాకేం తెలుసు, ఉంటేనే సువాసనలు అన్నిటికీ. ఆమె పేరు నాగశేషమ్మ కదా, అందుకని ఆ తల్లి ఈ రూపాయి మనకి దర్శనం ఇస్తున్నారు, వాసనలు వస్తున్నాయి అనుకుంటున్నారయ్యా ఇక్కడ ఉండే సంగతి. మీరు అయ్యి లేదు ఈ లేదని మనం అడిగేది లేదు, వాళ్ళు ఇవ్వకుండా ఉండేది లేదు. ఎవరు ప్రేమ పెట్టేవాళ్ళు. ఏదైనా కాయ తెచ్చి పెట్టాలని, ఇది ఉన్నమ్మా కాయ ఇదిగో అని తినబెట్టి ఇచ్చిపోతారు. అట్నే జీవిస్తున్నాం. మీరు ఎప్పుడైనా అలాగా ధ్యానం చేద్దామని చూసారమ్మా అప్పట్లోని?
మరి నేను చేయకపోతే ఎట్టొచ్చింది. ఉమ్, ఇప్పుడు మన గురువు గారు వచ్చారు, శేషమునేంద్ర స్వాములవారు అని, ఉమ్, అనుమలకొండ శివరామయ్య గారి మనవడు ఉమ్, వచ్చాడు. అందరి గురువు ఉపదేశం అవుతున్నారు బెల్లంకొండలో. ఉమ్, వాళ్ళ అన్నోళ్ళంతా అవుతుంటే నేను కూడా అవుతానని పోయి ఉమ్, ఈ భార్యను తీసుకొచ్చుకోమన్నారు. ఉమ్, వచ్చి నన్ను తీసుకొని పోయారు. ఉమ్, జనం ఉమ్, చెబుతున్నాడు, అందరికి ఉపదేశం ఇస్తున్నాడు. వాళ్ళ భార్య ఏమో ధ్యానం చెబుతుంది. అక్కడికి పోయిన ఈ శ్వాస పీల్చి త్రికోణాకారంలో ఉండే స్థానం చెప్పేరుకలు అందులోకి వెళ్ళిపోయాను. ఉమ్, ఈ కదలిక లేదు. ఉమ్, 2 గంటలు 3 గంటలు 4 గంటలు రైతు 9-10 అయింది. ఉమ్, ఇది ఎందుకు కోటయ్య, ఉమ్, మునుపుడు భార్య కూడా చచ్చిపోయింది, ఉమ్, ఏమైనా కూడా చంపుకుంటామని జాగ్రత్తగా తీసుకోమని పట్టుకోవటానికి అధికారం ఉంటేగా. ఉమ్, ఎప్పుడుకో వచ్చింది. ఉమ్, ఇక ఇంత గొప్ప ఉమ్, ఏం కనుక కదలకుండా కూర్చున్నదంటే మళ్ళా ఉమ్, మన వల్ల కాదయ్యే, మీరు జాగ్రత్త చేసుకోండి ఉమ్, అని చెప్పి పంపించాడు. ఉమ్, స్నానం చేసిందంటే కూర్చున్నదే. ఉమ్, అది చూడండి అన్న, ఎవరి తరం ఉమ్, అది నేనే. ఉమ్, తర్వాత మా అన్నయ్య వాళ్ళు వీళ్ళు పోట్లాడుకుంటూ నా మీదుగానే పోయారంట. ఉమ్, కదలిక లేదు. కదలికలేదు. నన్ను చంపినా కానీ నువ్వు లేచిరావు, ఉమ్, అది ఇదని కోప్పటి ప్రమాణం చేసి దించుకున్నాడు. ఆ, లేదు మీరు ఆ స్థితిలో ఉండువారు. ఆ, ఉమ్, కోపదారులే ఉమ్, మీ నాన్నగారు. ఉమ్, ఇక అంత ప్రమాణం చేసి ఉమ్, నువ్వు ఆ స్థితిలో కూర్చుంటే నా బతికేంది ఉమ్, అని ప్రమాణం చేయించుకున్నాడు. ఓహో, ఆలోచించే ఉమ్, ప్రమాణం అంటే ఇదే, ఉమ్, దీనికే ప్రమాణం కావాలా? ఉమ్, సరే నాయన, జగనైనా నాకు ఇవన్నీ నాకు తెలియదు, ఉమ్, నీ మనసు నాకు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఉమ్, కూర్చుంటేనే కదా వాళ్ళకి బాధ, ఉమ్, లేకపోతే లేదు కదా. అవును. అలా అక్కడి నుంచి ఇందులోకి దించి ప్రమాణం చేశాడు కనుక ఉమ్, శరీరమే వాళ్ళకి వదిలిపెట్టేది, అంతే కదా. ప్రతిమ అంతా పోయేది కాదుగా. ఉమ్, అది ఎంతవరకు ఉంటుందో ఎవడికి తెలుసు. ఆ, తర్వాత అంతా బాగానే ఉంది. గుత్తికొండ బెళ్ళం అందరూ పోతుంటే తీసుకురా కోటయ్య పోదామంటే ఉమ్, అక్కడికి పోయినాక చీకటి మొదలైపోయే వరకు ఒక ఎలుగు వచ్చి పైన పడ్డది. ఉమ్, మూర్చిపోయినట్టు పడిపోయినా ఇంకేముంది, ఆ పెళ్ళానికి వచ్చినట్టు ఈ పెళ్ళం కూడా తీసుకోమంటే బయటకు తీసుకొచ్చి పడి ఉమ్, అందరికి పోయి ఇచ్చేదాకుండి తీసుకొచ్చినాక ఉమ్, ఆ నెల గడిచింది. మాకు ఆ తేజస్సు మాకు ఉమ్, గర్భంలో పడ్డదని మనకు తెలియదు కదా, ఆ, అంత మూర్ఖులం కదా నాన్న. ఉమ్, ఇక గుంటూరు పోయినాక ఉమ్, ఇట్లా ఉంటే దొన్నిగుత్తి పులిమర్తి సుబ్బారావు గారు అని ఉన్నారు. ఉమ్, వాళ్ళు వచ్చి అమ్మంతా యోగంలో కూర్చున్నావు, ఉమ్, మేము కూడా కొంచెం అవకాశం మాకు కావాలంటే మీకు అవకాశం ఎలా వస్తుంది, ఉమ్, రాదు కదా ఉమ్, అని అన్నాను. ఉమ్, తర్వాత వాళ్ళు వచ్చి సరి చేశారు. ఉమ్, ఇక్కడ పోయినాక పొయ్యి మాట్లాడి చేయి బయట పెట్టేసి. వాళ్ళు కూడా అట్లాగే ఉండిపోయారయ్యా. ఉమ్, ఇక అక్కడి నుంచి తెలుసుకున్నాను అనమాట. అసలు నీ సంగతి ఏంటమ్మా, నీ కథ ఏంటి, ఉమ్, ఆహారం తినకుండా ఎలా ఉండగలరు, ఇది ఇది అని చెప్పింది. ఉమ్, ఓహో, అట్లయితే మనం మర్చిపోయాం ఉమ్, అని అవకాశంగా మళ్ళీ ఆ ధ్యానంలోకి పోవాల్సి వచ్చింది. ఉమ్, అదే అని సరిపోయి దాన్ని పట్టుకొని ఉమ్, నిలబడ్డాను, ఉమ్, వాళ్ళని కాపాడా. ఉమ్, అంతకంటే ఇంకా నాకు తెలియదు నాన్న. ఉమ్. చాలా సంతోషం. మీరు ఇక్కడ పట్టుకుంటే మాకు అంతా మంచి జరుగుతుందని అంటారు. ఆ? మీరు ఇక్కడ ఆజ్ఞ దగ్గర మీరు ఇలా నొక్కితే ఆ? మాకంతా మంచి జరుగుతుంది అంటారు. అదెవరు చెప్పారు నీకు? ఉమ్, నిన్న మొన్న ఒకడు ఫోన్ చేస్తున్నాడు, ఉమ్, అమ్మ నువ్వు చేస్తే నేను మా గురువుగారి దగ్గరికి పోతాను, నువ్వు చేస్తే మా గురువుగారు, మీ గురువు ఎక్కడో మీరు ఎక్కడో నాకు తెలియదు, ఉమ్, అక్కడికి వస్తే చెబుతాం అన్నాడు. అక్కడికి వచ్చినా చెప్పను, ఉమ్, అది తెలుసుకొని మీరు నడవాలి, ఉమ్, అది మనం చెప్పే కాదన్న. అది ఆ మాటని ఉమ్, చేసుకుంటున్నారు ఏదో. ఉమ్, నాకు ఉపదేశం ఏంటి, ఉపదేశమేమైన మన చపలత్వం అడగాలి కదా. ఆ, ఉపదేశం తీయగానే అక్కడికి పోతాం అయింది, ఉమ్, అక్కడికి పోతే ఏం సాధిస్తాం? ఆ, ఏదైనా ఇక్కడ ఉంటే సాధించాలి. ఇవన్నీ పట్టుకూటి కోసమే కదా అయ్యా మనం అంతా అవునమ్మా. చేసుకునేది. ఈ గొప్పలన్నీ ఉమ్, తినాలిగా ముందు, ఉమ్, అది దానికి ఆశపడలే ముందు పాయింట్లు. ఉమ్, అందువల్ల అందరూ నా వాళ్ళు అయ్యారు. ఉమ్, నాకు చాలు, అంత ప్రసాదం పెట్టే చాలు, ఉమ్, శరీరాన్ని నిలుపుకోవటానికే కదా. అవునమ్మా.
కనుక అది లేకుండా ఉంటే మీకు కూడా కొన్ని అవకాశాలు వస్తాయి పదండి. అంతే కదా. సార్ నువ్వు చెప్పావు కదమ్మా, నువ్వు చెప్పావు కదా వస్తాయి. అది ఆశను చేసుకుంటే చాలు, ఇంకేం వద్దు మనకి. మంచిది నేను శుభం. అమ్మ దర్శనం కావాలి. అమ్మ దర్శనం కావాలంటే అదంతా వాళ్ళ ఇష్టం. ఆ దర్శనం వల్ల మనకు కాదు, మనకి కావాల్సిన మనసుకు కనిపించి చూసుకొని ప్రదేశం ఉంటే చాలు. అది మంచిదయ్యా. అంటే మీరు ఏదైతే అనుకున్నారో అది మీతో చేయలేక మళ్ళీ ఆ శక్తి మళ్ళీ మీ గర్భంలో మళ్ళీ జన్మించింది అని నేను కొంచెం నా మాటలు వచ్చిన కంచి నేను బ్రహ్మంగారు అంటే ఇష్టం. అప్పుడే బ్రహ్మంగారు అనగానే అందరూ వచ్చి టెంకాయ కొట్టిపోతుంటారు. మీ టెంకాయలు వద్దురా పోండి అంట. అది అయినా బోటకం కదా, అయినా మనం గొప్పలో బాగాలేదయ్యా. అందుకని ఆ గొప్పతనం అక్కడ ఆవాల ముద్దగా నిలిచింది. అజ్జాలేమో ఒకళ్ళకి 2 3 అయ్యారు. కపోళ మోక్షంతో పోయాడు కుమారుడు. కపాల మోక్షంతో అబ్బాయి 5వ సంవత్సరమే. మరి ఇంకేం కావాలి నాకు? ఇప్పటికీ నా కొడుకు పిలిస్తే పలుకుతాడు. జ్యోతి స్వరూపంగా వస్తారయ్యా. ఏం కావాలి మనకి? అన్నిటికంటే వెలుగు దిక్కు కదా. మంచిది శుభం. చాలా మంచి విషయాలమ్మా, చాలా ఎవరికి తెలియనివి. అసలు నేను మాట్లాడను, ఏందో మాట్లాడే ఓపిక లేదు కూడా ఇవాళ. ఏందో మీకు ఏదో కారణ జన్మలు. అది అంతేనమ్మా. మంచిది నాయన. చాలా 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 సంతోషం అమ్మా. అమ్మా మొత్తం మీ కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ చెప్పమ్మా ఒకసారి. మీ పేరు దగ్గర నా పిల్లల వరక మీ పేరు, నాన్నగారి పేరు, మీ పేరు, కుటుంబ సభ్యులు అందరి పేర్లు, మీ పిల్లలందరి పేర్లు. మీ నాన్నగారి పేరు కోడయ్య గారు, నా పేరు భద్రమ్మ గారు, పెద్దమ్మ నాగశేషమమ్మ, 2వ పరమేశ్వరి, 3వ సత్యవతి, 4వ శివలీల, 5వ ఈశ్వరీదేవి. అన్నీ విశేషం రోజుల్లోనే పుట్టారు, అందుకు వాళ్ళే పేర్లు పెట్టుకున్నాం. బాబు పేరు సత్యనారాయణ. అందరూ నా శిరస్సు అంగీకారంలో ఉన్నారు. ఇంకా అంతకంటే నేను చెప్పను. అట్లాగే జరిగిపోతుంది. మా ఇంటికి వచ్చేవాళ్ళు కూడా సగం ఊరు కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. నాకేం కావాలా? అందరూ అమ్మ అని పిలుస్తారు. అది చాలు నాకు సంతోషం. నేనంటే వాళ్ళు అభిమానంగా వస్తుంటారు, చూస్తుంటారు. నాకు ఇంత ఇవ్వమని లేదు, అసలు ఇవ్వకుండా ఉంటాం. ఏదో వస్తున్నారు. అంతే కదమ్మా. రేపు పవనం ఎట్లా జరుగుద్దని 2000 3000 మంది భోంచేస్తారయ్యా. ఊళ్ళోకి అనువాది చేస్తారు, బియ్యాలు వస్తాయి, పై ఖర్చులు రావాలి కదా. ఇదిగో కాస్త పై ఖర్చులు ఇచ్చేవాళ్ళు పైకి పోయినారు. అది ఆలోచించాను నిన్న మొన్న. ఆ సగాలానికి ఎవరికి ఉంటుందో ప్రయత్నం అనుకున్నాను. ఎంత అవుతుందమ్మా? ఇంత అంత అని చెప్పలేము. నీకు ఎంత కావాలంటే అంత వస్తుంది. నాకు ఎంతో అవసరం లేదు. ఆ రోజు ఖర్చు అయిపోతే చాలయ్యా. ఇప్పుడు మిగిలినకు నాకు ఇవ్వలేదన్న కోపం, నాకు ఇవ్వలేదన్న కోపం. డబ్బులు లేనందుకు అంతా నిర్మలంగా ఉన్నాం. కాబట్టి అమ్మ అనుకునేది అనేసి ఇప్పుడు ఈ రాగానికి మనం ఒక్కరోజు పడ్డాయి 80,000. ఆ సగాలానికి అల్లుడు వచ్చాడు, మా చెల్లెళ్ళు పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళే ప్రస్తుతం మనకు చూస్తున్నారు. భోజనానికి ఏం లోటు లేదు, కానీ పై ఖర్చులు చూస్తున్నారు. రేపు పౌర్ణానికి ఎవరో ఒకళ్ళు ఆదుకునే వాళ్ళు వస్తారని నా అభిప్రాయం. మంచిది. ఆ కాసేపు రండి, చూడాలి. ఎక్కడున్నా ఇక్కడ ఉన్నట్టే ఉన్నాం అనుకోవటం మేము కూడా. మంచిది. ఎక్కడున్నా ఇక్కడ ఉన్నట్టే అమ్మా. అది ఎందుకంటే నువ్వు ఇంత సమయం ఎవరికీ ఇవ్వలేదు ఇంతవరకు జీవితంలో. ఫస్ట్ టైం నాకు ఇచ్చావు. ఏదో ఉంది బంధం, ఆ బంధాన్ని నిలుపుకుంటే చాలు నాన్న. చాలా సంతోషం. సంవత్సరం అయింది కరెక్ట్. మెక్క ఇప్పుడు మెక్కలు కూడా నన్ను కనిపెట్టుకుని ఉన్నారు కదా. జరగాలి కదా, వాళ్ళ కుటుంబాలు కదా. మీరు మన కుటుంబం అనుకుంటే మీ చెయ్యి వేసారనుకో, వాళ్ళకు కూడా
వాళ్ళకి ఆశ లేదు. అవునమ్మా, అవును. ఆశ ఉంటే ఈ కావాలి ఈ కావాలి అంటారు కదా. అంటారు అంటారు. ఆ పచ్చడి నాతోటి పడి ఆ పచ్చడి ఏదైనా కూర చేస్తే అవునమ్మా, మంచిది. తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కూడా నువ్వు నోరు తెరిచి ఏది ఎవరిని ఏం అడగలేదు కాబట్టి, ఇప్పుడు కూడా ఏం అడగట్లేదు కాబట్టి, ఎవరికి నేను అడగలేదు, ఎవరికి అవకాశం ఇవ్వలేదు కూడా. ఇస్తానన్నా కూడా ఇవ్వలేదు. కానీ ఇక్కడి నుంచి అన్నీ కూడా ఎంత వైభవంగా జరుగుతాయమ్మా, ఖచ్చితంగాను. ఎందుకంటే అంతా అమ్మ చూసుకుంటుంది, ఆవిడ ఎప్పుడు కావాలో అప్పుడు చేయించుకుంటుంది కదా. సరే, మంచిది. బ్రహ్మం గారు పంపించాడు అనుకుంటా, అంతకంటే ఏం లేదు. ఆశీస్సులు కొట్టాలి వీటి మీద. అట కొట్టించుకొని పిల్లలు లేనివాడు ఇద్దరిని కన్నా అడగవాళ్ళు పిల్లల్ని. ఎంతమంది పిల్లలు ఎన్నిటికి? ఇద్దరు. శుభం. చూడు ఇంకా చెవిడికి చాలా మంచిది ఆయన. శుభం శుభం అయ్యా. జై మాతా శ్రీమాత. నాగశేషమాంబ గారు మనకి ఈ శతాబ్దంలో మన తెలుగు రాష్ట్రాల్లో, అంటే మన తెలుగు వారందరం కూడా ఎంతో గర్వంగా, రాష్ట్రమే కాదు అమెరికా వాళ్ళు కూడా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మనం అందరూ చెప్పుకోవాల్సినటువంటి గొప్ప యోగిని. వాళ్ళు కూడా అమెరికాలో ఉంటున్నారు కదా. అవునమ్మా, అక్కడ కూడా తెలుసుకొని ఇదవుతున్నారు. అవునమ్మా, మనం ఇక్కడికి ఈరోజు జరగనటువంటి పని. అవును. అందులో ఒకటి స్థానబల్యము, మరి పుటక బల్యము తెలియదు, కానీ పిల్లలంతా ఒక రకం. అవును, మా పిల్లలంతా యోగ సమాధిలోనే ఉంటారు. అవునమ్మా. లేదు, మీరు చేసిన సాధనది ఏదో సాధన సంపత్తి. సాధకుండా ఒక నరుడు ఘోర సంసారంలో బాధపడలేక తన పుణ్యోదమున గురుని గాంచి ఇరుగుతారు భక్తి అంటున్నారు. కనుక ఏదో విశేషం ఉండి వాళ్ళు కూడా మంచి తత్వం రావాలంటే ఒక విశేషాన్ని పట్టుకుంటేనే కదా. నువ్వు అయితే నేర్చుకున్నావు, 10 మందికి ఉపయోగపెడుతున్నావు. అది కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తిస్తుంటలేదు. అది బ్రహ్మం గారిని కొలవాలంటే ఏ మంత్రం అమ్మా? బ్రహ్మం గారి మంత్రమే ఉంది. ద్వాదశాక్షరి ఏదో చెప్తారు కదమ్మా, అదే ఆ అక్షరమే గొప్ప, అంతకంటే మాకు చెప్పమ్మా. ఎప్పుడు చదువుతూనే ఉంటావు కదా బ్రహ్మం గారి పుస్తకంలో. చదువుతానే చదివితే చాలులే. చెప్పి నేర్చుకునేదానికంటే సాధన చేయటం గొప్పది. మంచిది నాయన. శుభం. ద్వాదశాక్షరి చేస్తా. ద్వాదశాక్షరి అన్నిటికంటే మించింది. అవునమ్మా. ఆయన చెప్పింది అది, ఆయన పాటించింది అది. అవునమ్మా. మంచిది. శుభం అయ్యా. మనం నిజంగా ఇది గొప్ప సుదినం అండి. ఈ రోజున మన అమ్మ చెప్పినటువంటి మాటలన్నీ ఉన్నాం కదా, ఇలాంటి గొప్ప క్షేత్రం ఎక్కడైనా ఉత్తర భారతంలో కానీ ఉత్తర వైపు కానీ ఎక్కడైనా ఉండుంటే ఇప్పటికి ఎంతో గొప్ప క్షేత్రంగా వర్ధిల్లేది. అమ్మ అలాగమ్మా. కాసేపు నిలబడు, నుంచి చాలా మందికి తెలుసుకోవాలి కదా. తెలుస్తుందమ్మా. అదే ఎవరైనా ఇక్కడికి వచ్చినాక వదిలిపెట్టడు. అవును, అది చాలు మనకి. మరి మీరంతా కూడా ఈ కార్యక్రమానికి, ఈ మాఘ పౌర్ణమి కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలి. అలాగే ఈ కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలనుకుంటే మాత్రం మీకు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి వారి యొక్క అకౌంట్ నెంబర్స్ ఇస్తారండి వాళ్ళు. వారికి మీరు సహాయాన్ని అందించండి. లేదు మీరే ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి రాజుపాలెంలో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు తోచిన విధమైన సహాయాన్ని మీరంతా కూడా వద్దంట. అమ్మ ఇలాంటివి ఎప్పుడు కూడా ఆశించదు అనమాట. ఎందుకు ఇలాంటివన్నీ మనకు అవసరం లేదు, వచ్చిన వాళ్ళే ఇస్తారులే ఆ కార్యక్రమానికి చాలని. లక్ష్యస్తాం బాగానే ఉంది, ఇది చూస్తారు. అమ్మ రేపు ఇస్తాను, ఖర్చులు ఉన్నాయమ్మా ఆపనమంట, ఇచ్చినాక అవి వస్తాయా? రావు. అంత పనేం వచ్చిన ఆయన నాకు పూట గడిచిపోతున్నారు చాలే. అబ్బా. కాబట్టి మీరంతా కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున ఇక్కడ రాజుపాలెంలో
20,000 ఇవ్వాలి నేను. ఉమ్, పాపం అసలు ఆ డాక్టర్ డబ్బులు అసలు ఆలస్యం చేయడు. ఉమ్, వెళ్ళకుండా నేను పిలిచేదాకా రాకుండా రాకుండా పోయాడు. ఉమ్, ఉమ్. ఉమ్. అది మరి? డాక్టర్కి 20,000 ఇవ్వాలి. అసలు ఆ డాక్టర్ డబ్బులు అంటే అందులో సాయిబు ఉమ్, వాళ్ళ ఆశ, డబ్బులు ఇవ్వండి కదాళ్ళు. ఉమ్, అట్లాంటి ఇటు ఆగాడు. నేను ఉమ్. ఫిరిస్ ఇస్తా ఉమ్. అన్న వెళ్ళకుండా ఆగాడు. ఇప్పుడు ఇద్దాం, నెల 15 రోజులు. అలాగే అమ్మా, ఇచ్చేద్దాం, ఏం కాదు. ఉమ్, ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఉమ్. చాలా అభిమానంగా, ఉమ్, భక్తుడే. ఉమ్, మనం అంటే చెప్పినట్టు పాటిస్తాడు. ఉమ్, ఇట్లా 20,000 ఇవ్వాల్సి వచ్చిందని అట్లా రాకుండా పోయాడు. ఉమ్. ఏంటంటే ఆ డబ్బులు మనకు రుణం లేదు, రుణం ఉన్నాయి వస్తాయి. అంతే కదా. అది అవునమ్మా. అవి కూడా పూర్వజన్మ సంచితం వల్లనే వస్తాయి. ఇలా పుణ్యకార్యాలకి వాళ్ళు ఖర్చు పెట్టలేరు కదా, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేరు. ఉమ్. అవునమ్మా. మీరంతా మాఘ పౌర్ణమికి ఇక్కడికి రావాలండి. రాజుపాలెంలోని మీకు కింద అడ్రస్, ఫోన్ నెంబర్లు అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. లేదంటే మన శ్రీ సన్నిధి టీవీ కాల్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. మాఘ పౌర్ణమికి ఇక్కడికి వచ్చి నాగశేషమాంబ గారు ఆవిడ ఇప్పటికీ ఇక్కడ ఆ లోపల భూగుహలో ఇంకా ఆవిడ సాధన స్థితిలోనే ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ గొప్ప నిదర్శనం కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి ఎప్పుడు కూడాను. అది ఆ సాధనలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మీ అందరూ కూడా అనుభూతిలోకి వస్తారు. ఎందుకంటే ఒక వెలుగు రూపంలో ఇక్కడ 3 యోగులు ఇక్కడ ఉన్నారు. నాగశేషమాంబ గారు ఉన్నారు, అలాగే వారి తమ్ముడు సత్యనారాయణ గారు ఉన్నారు, అలాగే 4వ అమ్మాయి శివలీల అమ్మవారు. 3 యోగులు. ఎవరికి పేర్లే చెప్పలే. అవును. ఎందుకు దీంతో ఎక్కటానికి చెబుతున్నానా నేను ఇప్పుడు? లేదు కెమెరా పనికి రాకపోవాలి. లేదు కెమెరా ఏం లేదు. ఇబ్బంది పడతావు. లేదు. అలా కెమెరా తీసుకొస్తే పని చేయాల. అవును, బయట పడేశారు. అవునవును. అయితే అట్లాంటి 3 యోగులు ఇక్కడ ఉన్నారు. మీరంతా రావాలి. ఎందుకంటే నేను సంవత్సరం అయింది ఇక్కడికి వచ్చి. ఈ రోజున నేను వేరే చోటుకి వెళ్తూ కూడా వెంటనే ఇటు వచ్చి ఇక్కడికి అమ్మని దర్శనం చేసుకుని ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది అందరూ రాగలిగే క్షేత్రం కూడా కాదండి. ఇది ఎవరైతే సాధకులు నిస్వార్థంగా ఉంటారో, పూర్వజన్మ సుకృతం ఉంటుందో వారు మాత్రమే ఇక్కడికి రాగలరు. ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి వద్దామని చాలామంది ప్రయత్నం చేసినా కూడా ఎవరు రాలేకపోయారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ జన్మను సార్థకతం చేసుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.